హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే వెజ్ మ్యాగీ నూడిల్స్ అండి. ఇదైతే నార్మల్గా మ్యాగీయే, కానీ నేను నూడిల్స్ అని ఎందుకన్నాను అంటే నూడిల్స్ని ఎలా చేస్తారో మ్యాగీని అయితే నేను అలా ట్రై చేశాను. మ్యాగీ అయితే 2 మినిట్స్లో అయిపోతుందండి, బట్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మనం ఇందులో కొన్ని యాడ్ చేస్తాం కూడా. అదే మ్యాగీలో అయితే నార్మల్గా వాటర్ వేసేసి వాడు ఇచ్చిన మసాలా వేసి చేసేస్తాము, బట్ ఇందులో ఇదైతే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాని నిండగా వాటర్ వేసుకొని, అంటే మనకి నూడిల్స్ ఉడకాలన్నమాట. ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసి అదంతా బాగా మరగాలండి. వాటర్ కంప్లీట్గా మరిగిన తర్వాత మాత్రమే మనం మ్యాగీని అయితే వేసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. మనకి తర్వాత స్టిక్కీగా అయిపోకుండా, అంటే మ్యాగీ తొందరగా అంటుకుపోతుంది. అలా అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. అలాని కంప్లీట్గా ఉడికించుకోకండి, ఒక 80 to 70% ఉడికితే సరిపోతుంది మ్యాగీ అనేది. అది అలా ఉడికిన తర్వాత ఒక స్టెయినర్ తీసుకొని దాంట్లో అయితే వడకెట్టేసుకోండి. వాటర్ ఏదైతే ఎక్సెస్ వాటర్ అంటే మిగిలిపోయిన వాటర్ అంతా ఉన్నది పోతుంది అనమాట. ఈ మ్యాగీని అయితే తీసుకొచ్చి ఒకసారి కూల్ వాటర్తో అయితే కడిగేయాలి. నార్మల్ వాటర్తో అయితే కడిగేసుకుంటే మనకి తొందరగా, అంటే కొంచెం చల్లారితే ముద్ద అయిపోకుండా ఉంటుంది. కిందనంతా ముద్ద అయిపోతే అదే వేడి మీద వదిలేస్తే మనం మ్యాగీని. నూడిల్స్ కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కొంచెం ఇలా పొడిగా చేసుకొని కొంచెం ఫ్యాన్ కింద పెడితే నీట్గా స్టిక్, అంటే అంటుకోకుండా నీట్గా ఉంటుంది అనమాట. దాన్ని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీకి పచ్చిమిర్చి అయితే వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇలా చేసుకున్న మ్యాగీ అంటే ఇష్టమా, నూడిల్స్ అంటే ఇష్టమా, లేదంటే నార్మల్గా ఇన్స్టంట్ 2 మినిట్స్ మ్యాగీ అంటే ఇష్టమా, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే ఇలా అంటే వాడికెట్టుకొని వార్చుకొని ఇలాగ నూడిల్స్లో చేసుకున్న మ్యాగీ అంటే చాలా ఇష్టం. ఇలా చూసుకున్న నూడిల్స్ కంటే మ్యాగీ అంటే ఇంకా ఇష్టం అనమాట. ఎందుకో నాకు మ్యాగీ నచ్చుతుంది బాగా. ఇలా చేసుకున్నది అయితే నార్మల్గా 2 మినిట్స్ అంటే వాటర్ వేసి ఉడికించేస్తాం కదా, ఆ మ్యాగీ అంతగా నచ్చదు, అదేంటో నాకు. చూసారు కదండి, ఉల్లిపాయలు అయితే మనకి చక్కగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగిపోయి, అవి వేగిన తర్వాత మనం ఎన్నైతే పీసెస్ తీసుకున్నామో, మ్యాగీ పీసెస్ ఉంటాయి కదండి మనకు ఒక షేప్లో వస్తాయి కదా, అవి ఎన్నైతే తీసుకున్నామో వాటికి తగ్గట్టుగానే ఒకటి తీసుకుంటే ఒకటే వేసుకోండి పౌడర్, అంటే మసాలా పౌడరు. నేనైతే 5 or 6 తీసుకున్నాను, సో అన్ని మసాలా పౌడర్లు అయితే వేసేసాను. అదంతా కొంచెం సేపు ఫ్రై చేసుకొని మనం ఏదైతే మ్యాగీని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నామో చల్లారబెట్టుకొని ఆ మ్యాగీని అయితే తీసుకొచ్చి ఇందులో కొంచెం పొడిగా చేస్తూ వేసుకోవాలండి. ఒక దగ్గరే ముద్దలా వేసేస్తే మనకి సరిగ్గా లోపలికి మసాలా అంతా అంటదు, మనకి అంటే టేస్ట్ అంతా లోపల దాకా వెళ్ళదన్నమాట. సో చూసుకొని జాగ్రత్తగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, ఇంకా సోయా సాస్ వేసుకొని సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే మ్యాగీని ఉడికించుకునేటప్పుడే స్టార్టింగ్లోనే నేను సాల్ట్ వేసుకున్నాను, నాకైతే సరిపోయింది. మరి మీకు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మొత్తం అన్ని కలిసేటట్టు బాగా ఫ్రై చేసుకుంటే మ్యాగీ రెడీ అయిపోయినట్టే. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.